ఒక్కళ్ళ గురించి మన అట్లాంటి వాళ్ళ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడరు చూడు. ఒక మాట మనల్ని మాట్లాడే ముందు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని ఇతరులను అనాలి. మనల వాళ్ళంటే వాళ్ళని తలదనే వాళ్ళు ఇంకోళ్ళు ఉండి వాళ్ళని కూడా అంటారు. అరే దీన్ని అంటున్నలే వీన్ని అంటున్నలే మనం అంటున్నాంలే అని అంటారు ఆడ కూర్చొని. కానీ మళ్ళీ నిన్ను తలదనే వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. అది మర్చిపోయి నువ్వు ఆలోచన లేకుండా మాట్లాడతావు. ఒకళ్ళ మీద తప్పేస్తుందిలే అని అనుకుంటావు. కానీ అది ఎప్పటికైనా నీకు డేంజరే. నువ్వు ఒకళ్ళంటావు నిన్ను ఇంకోళ్ళు అంటావు. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. మాట పోయినాక మాట రాదు. మాట వదిలిపెట్టిన అనుకో ఆ మాట రాదు ఎంతో తీసుకుందాం అంటే. అందుకోసం ఒకదానికి 2 సార్లు ఆలోచించి ఒకరి గురించి అనేటప్పుడు ఒకదానికి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఒకరిని సమతి అంటావు. ఇప్పుడు నువ్వు ఒకరికి సమతివేగా. సపోజ్ అమ్మో వాళ్ళ అంజలు కూడా సమతి చూడు అని అంటావు. అంటే నువ్వు అయితేనే కదా మళ్ళీ ఇంకోళ్ళు అంటున్నావు. ఇప్పుడు నువ్వు దాన్ని అంటావు, ఇంకోళ్ళు నిన్ను అంటారు, ఎవరో ఒకరు అంటారుగా. అందు గురించే ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. అర్థం లేని మాటలు మాట్లాడితే ఎడదానికే నీకు. ఎవరికైనా ఆలోచన లేని మాట మాట్లాడొద్దు. ఆలోచించి మాట్లాడు. బుర్రలో ఏముంది ఆలోచించు. ఆలోచించకుండా మాట్లాడబోకు.